హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ ఫ్యూయల్. ఈరోజు నేనేం చేయాలనుకుంటున్నానంటే దోశ చేయాలనుకున్నానండి. దోశ కోసం అనేది మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ నేను బియ్యం అనేది అయితే తీసుకున్నాను. ఈ బియ్యంని 4 గ్లాసులు కొలతగా తీసుకుంటున్నాను. ఈ 4 గ్లాసుల బియ్యంకి నేను 1 కప్పు మినప్పాలు అయితే తీసుకుంటున్నాను. ఈ మినప్పాలు మాకు పండినవే అండి, మేము మా ఇంటి నుంచి వచ్చినవే. సో నెక్స్ట్ నేను 1/2 గ్లాస్ శనగపప్పు అనేది తీసుకుంటున్నాను. కొద్దిగా మెంతులు కూడా వేసి వీటిని ఇలా నానబెట్టుకోవాలండి. ఒక 8 అవర్స్ నానిన తర్వాత నెక్స్ట్ మిక్స్ చేసుకొని ఒక 10 to 12 అవర్స్ పులిసేలాగా పెట్టుకోవాలి. చూడండి, నేను ముందుగానే నానబెట్టుకొని మిక్స్ చేసుకొని పెట్టుకున్న బ్యాటర్ అండి ఇది. చూడండి, కలపగానే నురగగా ఎలా వస్తుందో, సో పర్ఫెక్ట్గా పులిసిపోయిందని అర్థమవుతుంది కదా. సో ఇలా కలిపిన దాన్ని నేను మాకు సరిపోయే విధంగా కొద్దిగా సపరేట్గా చేసి వేరే గిన్నెలో పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసి కలిపి పెట్టేసుకుంటున్నానండి. నేను ఈ దోశ కాంబినేషన్ కోసము బీరకాయలు అనేవి రెడీ చేసుకుంటున్నానండి. ఈ బీరకాయలు ఈ సమ్మర్ సీజన్లో కొంచెం ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి. సో అందుకోసమని నేను డిఫరెంట్గా ఈ బీరకాయలు అనేవి తెచ్చుకున్నాను. ఇలా చెక్కు తీసేసుకుంటున్నానండి. బీరకాయ వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి బీరకాయ తినడం వల్ల. మనం బరువు తగ్గాలి అనుకునే వారికి బీరకాయ అనేది బెస్ట్ రెమెడీగా యూజ్ అవుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండి క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి మన కొవ్వును అనేది చాలా ఈజీగా కరిగిస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా బీరకాయ ఎంతో యూజ్ అవుతుందండి. ఇన్సులిన్ అనేది కరెక్ట్గా రిలీజ్ చేసి మనకి షుగర్ కంటెంట్ అనేది తగ్గించడానికి బీరకాయ బెటర్ యూజ్ అవుతుంది. ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేయడానికి కూడా ఈ బీరకాయ అనేది యూజ్ అవుతుంది. స్కిన్ అలర్జీస్ రాకుండా కూడా ఈ బీరకాయ అనేది ఎంతో యూజ్ అవుతుందండి. బీరకాయని మన డైలీ డైట్లో యూజ్ చేసుకోవడం వల్ల మనకి యూజెసే కానీ నష్టం ఏం లేదండి. ఎప్పుడు ఎక్కువ ఏవి అవైలబుల్గా ఉంటాయో అవి తినడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇప్పుడు వేరే సీజన్లో మనం తినాలంటే బీరకాయలు మనకు దొరకవు కదండి. సో ఏ సీజన్లో దొరుకుతాయో ఆ సీజన్లో యూజ్ చేసుకోవడమే బెటర్ అండి. బీరకాయల్లో అప్పుడప్పుడు కొన్ని చేదుగా వస్తుంటాయండి. సో మనం కట్ చేసుకునేటప్పుడు ఒకసారి తిని చూస్తే మనకి కర్రీ మొత్తం కట్ చేసుకున్నాక చేదు అయిపోతే తినలేం కదా. సో మనం కట్ చేసుకున్న బీరకాయనంతా ఒక్కోసారి ఒక్కొక్కటి టేస్ట్ చేయడం వల్ల చేదుగా ఉన్న బీరకాయని తీసేయడానికి మనం ఈజీగా ఉంటుంది. సో ఇలా అన్ని బీరకాయలని ఒక్కోసారి టేస్ట్ చేసేస్తే మనకే బెటర్ కదండి. మళ్ళీ అంత కర్రీ అంతా చేసిన తర్వాత పాడేయాలంటే పాడేయలేం కదా. సో అందుకోసమని ముందుగానే ఇలా చెక్ చేసుకోండి. ఇలా నేను బీరకాయలు అనేటివి పెద్దగా కట్ చేస్తే కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది కదా. సో నేను చిన్నగా కట్ చేసుకున్నాను. ఈ కర్రీ కోసమని నేను 2 మీడియం సైజు ఆనియన్ అనేవి తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఈ కర్రీకి ఆనియన్ అనేవి ఎక్కువ పడితేనే టేస్ట్ బాగుంటాయండి. సో అందుకోసమే కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ కర్రీ కోసం అని చెప్పి ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. బీరకాయ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువ పట్టదండి, తక్కువనే పడుతుంది. సో అందుకోసమే తక్కువగానే వాడుతున్నాను. నెక్స్ట్ పోపు దినుసులు, కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసుకొని కలుపుకుంటున్నానండి. నేను కొద్దిగా పోపు దినుసులు వేగగానే మనం కట్ చేసుకున్న సాల్ట్ అనేది వేసి ఆనియన్ తొందరగా కుక్ అవుతుందండి. సో నేను కొద్దిగా యాడ్ చేసుకొని కలిపేసుకుంటున్నాను. కలిపి ఒక 2 మినిట్స్ పెట్టగానే ఆనియన్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు నేను కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అనేవి వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని అన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అనేటివి నేను అలాగే పెట్టేస్తున్నాను. ఇలా బీరకాయలు అనేటివి తొందరగా కుక్ అవ్వాలంటే నెక్స్ట్ నేను కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. పసుపు యాడ్ చేసుకోవడం వల్ల బీరకాయ అనేది కుక్ అవుతుంది. నెక్స్ట్ ఎక్కడన్నా కొద్దిగా మనకు తెలియకుండా చేదు అనేది ఉంటుంది కదా, ఆ చేదు కూడా మనకి ఈ పసుపు వేయడం వల్ల పోతుందండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కారం, నెక్స్ట్ ధనియాల పొడి వేసేసుకుంటున్నానండి నేను. ఇవి అన్నీ వేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని 3 to 4 మినిట్స్ కుక్ అయ్యేంత వరకు నేను పెట్టుకుంటున్నాను. చూడండి, కలర్ చేంజ్ అయిపోతుంది కదా. ఇలా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ నేను కొద్దిగా కొబ్బరి పొడి అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ కొబ్బరి పొడి యాడ్ చేసి నెక్స్ట్ కలిపి మూత పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుంటున్నానండి. చూడండి, బీరకాయలోని వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది కదా. అలా పైకి వచ్చిన వాటర్ అంతా బీరకాయకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని కలుపుకొని నేను 1 to 2 మినిట్స్ అనేది మళ్ళీ కుక్ చేస్తున్నానండి. ఇలా కుక్ చేయడం వల్ల కర్రీ అనేది బాగుంటుంది.
కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం దోశ వేసేసుకోవడమే. దోశ కోసం అని చెప్పేసి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ కొద్దిగా హీట్ అవ్వగానే నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో ఇలా రబ్ చేసుకుంటున్నాను. ఇలా రబ్ చేసుకోవడం వల్ల దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కోసారి దోశలు విరిగిపోవడం, సరిగ్గా లేవకపోవడం జరుగుతుంది కదా. సో అట్లా జరగకుండా ఉండడం కోసం నేను ముందుగానే ఇలా రబ్ చేసుకున్నాను. ఇలా రబ్ చేసుకోవడం వల్ల దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. ప్రతిసారి మనం ఎప్పుడైనా ఎక్కడైనా ట్రై చేయొచ్చు. ఇలా ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు దోశ కోసం అని చెప్పి బ్యాటర్ తీసుకుంటున్నాను. బ్యాటర్ అనేది వేసేస్తున్నాను. ఈ బ్యాటర్ వేసుకొని ఇలా తిప్పేస్తున్నానండి. అయిపోయిందండి. మన దోశలు అనేటివి వేసేస్తున్నాను. ఈ దోశ పిండి వేసిన తర్వాత కొద్దిగా ఆ పిండి అనేది మనకి గట్టిపడిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది వేసేస్తున్నానండి నేను. ఈ ఆయిల్ వేసిన తర్వాత దోశ చూడండి అదంతా అదే వచ్చేస్తుంది కదండి. మనం పెట్టి తీయాల్సిన అవసరం కూడా లేకుండా దోశ అనేది వచ్చేస్తుంది. మనం దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవడమే. నెక్స్ట్ నాకు ప్యాన్ కొద్దిగా ఎక్కువ హీట్ అయింది అనిపించి కొద్దిగా వాటర్ వేసుకున్నాను అండి. వాటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కొద్దిగా పేపర్తో రఫ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో దోశ అనేది వేసేస్తున్నాను. దోశ పిండి కొద్దిగా గట్టి కాగానే నేను ఆయిల్ అనేది వేసేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ దోశ పైన నేను కొద్దిగా పప్పుల పిండి అనేది వేసుకుంటున్నాను. ఈ పప్పుల పిండి ఎలా రెడీ చేసుకునేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి. ఈ దోశకి ఎక్కువగా మనం యూజ్ చేసేది మినుములు కదండి. మినుములలో ఎన్నో పోషకాలు ఉన్నాయండి. ఈ పోషకాల వల్లనే వ్యాధి నిరోధక శక్తి పెంచి మనలో అనేక వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాయి. అలాగే చర్మం ఆరోగ్యంగా ఉండడానికి కూడా మనకి ఈ మినుములలో ఉండే పోషకాలు ఎక్కువగా యూజ్ అవుతాయి. ఇప్పుడు మన దోశ కర్రీ రెండు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు టేస్ట్ చేసేయడమే. ఈ కాంబినేషన్లో మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.